వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సాయి మాధవ్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిలయన్స్ డెవలపర్స్ proudly presents the audio launch of Gautamiputra Satakarni. అందరికీ నమస్కారం అండి. గర్జించే సింహానికి మాటలు రాయటం అంటే మాటల, రగులుతున్న కాగడాకి మాటలు రాయటం అంటే మాటలా అండి. ఒకేసారి 100 సినిమాలకి మాటలు రాయటం అంటే మాటల. 43 ఏళ్లుగా నటిస్తున్న, ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ తీసుకోకుండా నిర్విరామంగా అవిశ్రాంతంగా మనల్ని అలరిస్తున్నా, ఇంకా ఫ్రెష్గా రెప్పలాడుతూ ఇప్పుడే ఏటీఎం నుంచి బయటకు వచ్చిన 2000 రూపాయల నోట్ల మెరిసిపోయే సంపదకి మాటలు రాయడం మాట్లాడండి. నేను రాశాను సార్, ఇది నా కళ. బాలయ్యకి మాటలు రాయటం, బాలయ్య బాబుకి మాటలు రాయటం నా కళ. నేను కళలు కంటూ ఉంటానండి. ఈ మధ్య నుంచి ఒక్కొక్క కళ నెరవేరుతూ వస్తూ ఉంది. అందులో ఇది ఒక కళ. కృష్ గారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మనం చేస్తున్నాము అంటే ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిసి వచ్చేసాయి. అవునండి, మరి ఈ క్యారెక్టరు బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు చేయలేరే అని నేనంటే ఆయనే చేస్తున్నారు అన్నారు. ఒళ్ళు జలధరించింది. ఎలా? మా తెనాల్లో ముద్దుల కృష్ణయ్య సినిమా చూడటానికి క్యూలో నిలబడి ఆ ఒత్తిడికి తట్టుకోలేక నేను స్పృహ తప్పి పడిపోతే నా ముఖం మీద సోడా చల్లినప్పుడు జలధరించింది చూడండి. అలా మార్నింగ్ షో గేటీ థియేటర్లో మంగమ్మ గారి మనవడు చూసి, మ్యాట్ని కథానాయకుడు చూసి ఇంటికి వెళ్తే మా అమ్మ ఏరా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదంట కదా అనగానే ఒళ్ళు జలధరించింది చూడండి. అలాంటి మనిషి ఎదురుగా కూర్చుని డైలాగ్ చదవమంటే ఎన్ని ప్రశ్నలండి. నాకు టెన్షన్ వచ్చేసింది. నా డైలాగ్స్ సార్కి నచ్చుతాయా, నచ్చవేమో, పొరపాటు నచ్చలేదంటే ఎలా? ఎందుకంటే ఎన్ని సినిమాలు, 99 సినిమాలు నా ముందు కూర్చొని ఉన్నాయి. ఏమేమి సినిమాలు అవి? ఒక పక్క ముద్దుల కృష్ణయ్య, మంగమ్మ గారి మనవడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య. ఇంకో పక్క ఆదిత్య 369, భైరవ ద్వీపం, సీతారామ కళ్యాణం, నారినారి నర్మమురారి. ఇంకో పక్క లారీ డ్రైవర్, రౌడీ, ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండ్. మహానుభావులు రాసిన మాటలు చెప్పారు ఆయన. నా మాటలు నచ్చుతాయా, నచ్చవేమో టెన్షన్ పడిపోయాను. బాగున్నాయన్నారు. చాలు, కళ నెరవేరింది. సినిమా ఎలా ఉండబోతుంది చూడండి. నందమూరి బాలకృష్ణ గారు, జాగర్లమూడి రాధాకృష్ణ గారు కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది? ఒక సింహం కూర్చొని గౌతమిపుత్ర శాతకర్ణి పుస్తకం చదువుతున్నప్పుడు ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. కరవాలం, కలం కలిసి జర్నీ చేస్తే ఎలా ఉంటుంది? సినిమా అలా ఉంటుంది. అద్భుతమైన సినిమా. నేను పనిచేశానండి. కృష్ణ గారు నా మార్గదర్శి. ఆయన నాకు ఇచ్చిన అవకాశం, ప్రతి అవకాశం నాకు జన్మ. కృష్ణవందే జగద్గురు నాకు జన్మ, కంచ ఇంకో జన్మ, ఇది గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకో జన్మ. ఇలా ప్రతిసారి రచయితగా నాకు జన్మనిస్తూనే ఉన్నారు కృష్ణ గారు. ఈ సంస్థ నా మాతృ సంస్థ. నేను బయటకు వచ్చింది ఈ సంస్థ నుంచి. నిర్మాతలు సాయిబాబు గారు, రాజీవ్ రెడ్డి గారు, బిబో శ్రీనివాస్ గారు, వాళ్ళు లేకపోతే నేను లేను. జీవితాంతం రుణపడి ఉంటానండి ఇలాంటి సినిమాకి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు. ఇక పాటల గురించి చెప్పాలంటే చిరంతన్ భట్, కంచెం ఏదైనా కలిసి పనిచేసినా కూడా అప్పుడు మా ఇద్దరి మధ్య పెద్ద సాన్నిహిత్యం లేదు. ఈ సినిమాకి నాకు ఆయన మంచి స్నేహితుడయ్యాడు. ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ ఇప్పుడు చూశారు కదండి, ఎక్కిమీడ అద్భుతం. ప్రతి పాట జీవితాంతం గుర్తుండిపోతుంది. ప్రతి పాట కాలర్ ట్యూన్ అవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్.
ఇక సాహిత్యం ఇక చెప్పాల్సిన అవసరం ఉంది. మా గురువు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సముద్రం. ఒక మాట చెప్తాను వినండి. నిన్నే కన్న పుణ్యం కన్న ఏదీ మింద కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడి వన్న మన్నన పొందరా ఆయన ఒక్కరు మాత్రమే రాయగలరు. ఆ మాట బాలకృష్ణ గారికి మాత్రమే సూట్ అవ్వగలదు. ఇంత గొప్ప సినిమాకి నేను పనిచేశానని గర్వంగా చెప్పుకుంటున్నానండి. జీవితాంతం నేను గర్వంగా చెప్పుకునే సినిమాకి నేను పనిచేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి మాధవ్ గారు లాంటి డైలాగ్ రైటర్ మాట్లాడినటువంటి ఈ మైక్ పట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది మాకు. కృతజ్ఞతలు, అభినందనలు తెలియచెప్తున్నాము.